వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లాంగ్ వీడియో మీరు అప్పుడు చూసేయచ్చు. ఓకేనా? ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చిన్న చేపలతో పులుసు చేశానండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏంటంటే చిన్న చేపలు చక్కగా నీట్గా కడిగేసి ఉప్పు నిమ్మకాయ వేసి చాలా నీట్గా కడిగేసి పెట్టేసుకున్నానండి. కొంచెం వెడల్పు బాండి తీసుకోండి, ఎందుకంటే ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది. చిన్న చేపలు కదా. ఇలాగ చక్కగా ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేశానండి. ఇంకా రోల్ ఉన్న వాళ్ళైతే మనం ఉల్లిపాయలని దంచి వేస్తే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత నేను 2 ఉల్లిపాయలు ఏంటంటే మిక్సీ పట్టేసి వేసేసాను. ఇప్పుడు నేను వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల కారం వరకు వేసానండి. మేము మసాలా కారం వేసాను. మీరు మామూలుగా ఏ కారమైనా స్పైసీ కావాలనుకుంటే ఇంకొక 1/2 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఈ చేపల పులుసుకి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. కారం వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అనేది ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఉప్పు అనేది కొంచెం పులుపు తింటాం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది, పులుపు కదా. అందుకని ఏం చేస్తారంటే లాస్ట్లో మళ్ళీ చూసి వేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేశాను. అదేవిధంగా పసుపు అనేది 1 టీ స్పూన్ అనేది పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. అలా విధంగా ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను ఫ్రెష్గా పట్టి వేస్తే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. రోట్లో దంచి చేస్తే ఇంకా టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. మనకి మిక్సీలో 2 టేబుల్ స్పూన్ పట్టి వేసాను, నేను ఫ్రెష్గా పట్టి వేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ వచ్చేసి. ఇంకా తర్వాత వచ్చేసి ధనియాల పౌడర్ అండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. అదేవిధంగా గరం మసాలా ఒక చిటికెడు యాడ్ చేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, అది ఘాటు ఎక్కువ ఉంటుంది కదా. గరం మసాలా కొంచెం ఒక చిటికెడు అనేది యాడ్ చేసుకోండి. చక్కగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి చక్కగా మొత్తము ముక్కలకి అంతా మనం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చక్కగా ముక్కలన్నిటికి కలిపి పెట్టేసుకోవాలన్నమాట. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ముందే. తర్వాత మళ్ళీ పులుసు పోసాక ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేద్దాము. చక్కగా మసాలా అంతా కలిపి చిన్న చేపలు కదా పెట్టుకోవాలి. ప్లీజ్ అండి, మన లాంగ్ వీడియోని సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయాలి. లాంగ్ వీడియోస్ని మంచిగా మీకు ఇంకా వెరైటీ వంటలు అనేవి చేసి చూపిస్తాను. ఇలాగ చక్కగా పాతకాలం పద్ధతిలో చేసేవాళ్ళండి చక్కగా. అందుకనే నేను ఇలా ఒకసారి ట్రై చేశాను. ఇలాగ ముక్కలన్నిటికి పట్టించిన తర్వాత చింతపండు అనేది చిన్న ఉల్లిపాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి చక్కగా పులుసు అనేది పోసుకోవాలన్నమాట. ముక్కలు మునిగే వరకు పులుసు పోసేసుకొని చక్కగా ముక్కలకి పులుపు మీరు ఎక్కువ తింటే పులుపు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. లేదు మేము పులుపు ఎక్కువ తినము అనుకున్న వాళ్ళు చూసి కొంచెం పులుపు అనేది తక్కువ వేసుకోండి. ఎందుకంటే అందరూ పులుపు తినరు కదా ఎక్కువ. కొంతమంది ఏంటంటే ఎక్కువ పులుపు తింటారు చేపల పులుసులో. అందుకని కొంచెం పులుపు అనేది తగ్గించి వేసుకున్న వాళ్ళు వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసాను. చిన్న చేపలకి ఏంటంటే పులుపుగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ చక్కగా పులుపు అంతా పోసేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఉంటేనే బాగుంటుంది చేపలకి. తర్వాత ఏంటంటే మనం స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా బాయిల్ చేసేసుకోవాలన్నమాట. ఉడికిపోతుందండి. చక్కగా మీడియం సైజులో పెట్టేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. లాంగ్ వీడియోస్కి పెట్టింగ్నే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అదేవిధంగా ఈ చేపల కూర మనం అనేది ఏంటంటే పాతకాలంలో మీకు ఆవకాయ ఆయిల్ ఉంటుంది కదండి, అది కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది చాలా టేస్టీగా ఉంటుంది వేసి కర్రీ వండితే. ఇలాగే మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని 2 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇప్పుడు ఉడుకుతూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే కరివేపాకు రెబ్బలు తీసుకోండి. 2 కరివేపాకు రెబ్బలు అనేది అందులో యాడ్ చేయండి. ఈ ఫ్లేవర్ అనేది అంటే ఇప్పుడు వేస్తే చాలా మన కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. మనము కరివేపాకు ఇప్పుడు వేస్తే చక్కగా ఇలాగ బాయిల్డ్ దగ్గర పడే వరకు చేయాలి. ఇప్పుడు చక్కగా దగ్గర పడి వచ్చింది చూసారు కదా. ఇంకా కొంచెం దగ్గర పడాలండి. చూసారు కదా కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. కాకపోతే పిల్లలకి ముళ్ళు ఎక్కువని తినరు కదా. కాకపోతే దీని టేస్ట్ కూడా ఒకసారి పెడితే చిన్న చేపలు తింటే కూడా చాలా మంచిదండి. ఫిష్ అనేది చాలా మంచిది కదా. ఇలాగ చక్కని ముక్క అనేది కదపకూడదండి, ఎందుకంటే ఇవి చిన్న చేపలు కదా. కదిపితే ఏమవుతుందంటే ముక్క అనేది విడిపోతుంది. అలాగే చక్కగా లైట్గా అలా పైన అలా అనేసి వదిలేయాలన్నమాట. ఇప్పుడు జస్ట్ ఒక కొత్తిమీర వేయండి, మళ్ళీ లాస్ట్లో వేద్దాము. ఇలా కొత్తిమీర వేసి చక్కగా మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి.
దగ్గర పడే వరకు పులుసు అనేది దగ్గర పడాలి కదా. కాకపోతే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. చిన్న చేపలు అంటేనే చేయటం కష్టమైన రుచి చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇలా దగ్గర పడిపోతుందండి, చక్కగా కర్రీ దగ్గర పడిపోవచ్చింది. చూసారు కదా, చాలా వరకు దగ్గర పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి ముక్కలకు పట్టడానికి పులుసులో దిగటం వరకు ఇందాక వేసాము. ఇప్పుడు లాస్ట్ పైన కదపకుండా అలా వదిలేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర రెడీ అయిపోయిందండి. చిన్న చేపల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనం ఏంటంటే ముక్క చూసారు కదా, చాలా మంచిగా ఉడికిపోయింది. అదేవిధంగా పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లాంగ్ వీడియో అప్లోడ్ చేయగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేనండి. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో ఏం కుక్ చేయాలో కూడా ఒక కామెంట్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.